ఈ వీడియోలో కొన్ని కాంట్రవర్షియల్ టాపిక్స్ మాట్లాడదాం. టాపిక్సే కాంట్రవర్షియల్, నేనేం కాంట్రవర్సీ చేయను. బట్ అది కాంట్రవర్సీ అయిందంటే ఎండ్ ఆఫ్ ద డే మనం చేసేది ఏం లేదు, దట్స్ ఓకే. మ్యాటర్ ఏంటంటే ఒక 2-3 రోజుల నుంచి ఒక విషయం బాగా, అంటే నాకు చాలామంది మాట్లాడండి నేను చెప్పిన విషయం కాదు, అది బాగా సెన్సిటివ్ మ్యాటర్. చాలా అంటే చాలా సెన్సిటివ్ మ్యాటర్, అది కొంచెం పర్సనల్గా అయిపోద్ది కూడా. దాన్ని ఇగ్నోర్ చేసుకుంటూ వచ్చా. బట్ ఇప్పుడు అది వైరల్ అయిపోయింది. దాని గురించి మాట్లాడాల్సిన టైం వచ్చేసింది, సో మాట్లాడాలి. రెండోది ఏంటంటే, ఒక కంటెస్టెంట్ ఇంకొక కంటెస్టెంట్ కోసం పెట్టిన ఇన్స్టా స్టోరీ, అది చాలా అంటే చాలా తప్పు. అది కూడా మాట్లాడతాను, ఎవరు పెట్టారు, ఏం పెట్టారు, ఎందుకు పెట్టారు, ఎలా పెట్టారు అని చెప్పి దాని గురించి మాట్లాడతాను. మూడోది ఏంటంటే 5th వీక్ కెప్టెన్సీ రచ్చ. అప్పుడు ఎప్పుడో జరిగిపోయిన 5th వీక్ది మళ్ళీ నేను భరణి తీసుకురావటం, దానికి కళ్యాణ్ మాట్లాడటం, అందులో శ్రీజ టాపిక్ రావటం. సో ఇప్పుడు దాని గురించి మనం మాట్లాడదాం. సో ఈ 3 విషయాలు ఈ వీడియోలో మాట్లాడతాను. నా ఒపీనియన్స్ క్రిస్టల్ క్లియర్గా చెప్తా. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. సో ముందుగా మీరు ఈ వీడియో లైక్ చేసి చూడండి. కొత్తగా చూసేవాళ్ళు, ఆల్రెడీ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకుని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీ అమూల్యమైన ఒపీనియన్స్ని కామెంట్ చేయండి. నేను రెస్పెక్ట్ఫుల్ వేలో చెప్తాను, మీరు రెస్పెక్ట్ఫుల్ వేలో కామెంట్ చేయండి. సరే, ఫస్ట్ విషయం సెన్సిటివ్ మ్యాటర్, దాని గురించి మాట్లాడుకుందాం. అదేంటి అంటే 2 రోజుల క్రితం అనుకుంటాను, నాకు తెలిసి అన్సీన్ ఎక్స్ట్రా కట్స్లో ఉంటుంది కదా, అందులో ఒకటి వచ్చింది ఏంటంటే తనుజ గారు వాష్రూమ్లో ఉంటారు, స్నానం చేస్తున్నారు అనుకుంటా. ఇక్కడ బయట రీతు ప్లస్ కళ్యాణ్ తనని డిస్టర్బ్ చేయడానికి కింద నుంచి ఒక పుల్లో ఏదో పెట్టి ఆవిడని ఇచ్చేస్తుంటారు. ఆవిడేమో అరుస్తూ ఉంటారు రీతు రీతు అని చెప్పి. పైన రీతు ఏమో లైట్ ఆఫ్ చేస్తూ ఉంటుంది, కింద ఈయనేమో ఏదో చేస్తూ ఉంటారు. రీతు నువ్వు ఒక్కదాని అంత హైట్ ఉన్నావా, పైన స్విచ్ ప్లస్ ఇది 2 కలిపి హ్యాండిల్ చేసి అంత అని చెప్పి ఆవిడ మాట్లాడుతూ ఉంటారు. ఇది ఇలా చేయటం కరెక్టేనా, ఇలా చేయొచ్చా ఒక అమ్మాయి స్నానం చేస్తున్నప్పుడు అని చెప్పి తనుజ గారి ఫ్యాన్స్, లేదంటే కొంతమంది ఎవరికైతే తప్పు అనిపించింది అదంతా. ఇదేదో ఏమంటారు, ఒక ఫ్రెండ్లీ వేలో ఏదో ఆట పట్టించడానికి చేసిన పనులే కానీ అల్లరి చేయడానికో ఆకతాయిగా చేసిన పనులు కాదు. వాళ్ళిద్దరు కలిసి ఏదో ఆట పట్టిద్దాం అన్న విధంగా చేశారు. ఎస్, సెన్సిటివే విషయం సెన్సిటివే. ఆవిడ లోపల ఉన్నారు, స్నానం చేస్తున్నప్పుడు ఇలాంటి చేస్తున్నప్పుడు మన మాటలు మాట్లాడుకున్న అమ్మాయి, వాష్రూము, స్నానం అలాంటి పదాలు కాంబినేషన్ వచ్చినప్పుడు కూడా ఇబ్బందిగా ఉంటుంది. నేనైతే ఇబ్బంది ఫీల్ అవుతాను. బట్ ఏంటంటే అక్కడ ఇంటెన్షన్స్ ఏమి, రాంగ్ ఇంటెన్షన్స్ ఏమి లేవు. ఊరికే సరదాగా చేసింది తప్పితే ఇంకోటి కాదు. దట్టు తనుజ గారు దానికోసం తర్వాత ఏం జరిగిందో మనకు తెలియదు, కానీ రైజ్ ఏం పెద్ద ఇదేం చేయరు. సో ఇది పెద్ద విషయం కాదు అంటిల్ అన్లెస్ మనం దానికి గట్టిగా మాట్లాడుకుంటే తప్పితే. అందుకని దీన్ని వాంటెడ్గా ఇగ్నోర్ చేసి ఆ పదాలే కొంచెం ట్రిగ్గర్ చేస్తాయి. అక్కడ రాంగ్ లేకపోయినా కళ్యాణ్ది అది రాంగ్ వెళ్ళిపోద్ది కళ్యాణ్కి అగెనెస్ట్గా. దట్టు ఇప్పుడు బయట ఉన్న పరిస్థితుల్లో, విన్నర్ కోసం పోటీ పడుతున్న పరిస్థితుల్లో ఏమవుతుందంటే దాన్ని ఒక ఆయుధంగా వాడేసుకుంటారు. సో నాకైతే అది రాంగ్ అనిపించలే. ఇప్పుడు దీని కింద బూతులు వస్తాయి. నాకు తెలుసు కొంతమంది ఎవరైతే ఉంటారో ఓవర్ యాక్షన్ గా అంటారు, వాళ్ళు ఉంటే నీకు ఓకేనా, మీ వాళ్ళు ఉంటే ఓకేనా, అలాంటి చండాలం మాట్లాడిన వాళ్ళు ఎంతమంది కూడా ఉన్నారు. స్క్రీన్ షాట్లు కూడా తీసి పెట్టి తర్వాత పెట్టడం మానేసి, అవి చాలా డిస్టర్బెన్స్గా ఉన్నాయని చెప్పి. అక్కడ అన్ని కెమెరాలు ఉన్నాయి, అందరూ ఉన్నారు, పక్కన ఒక అమ్మాయి ఉంది. సో అది దాని ఇంటెన్షన్ చూడాలి తప్పితే దాన్ని ఇంకో విధంగా అర్థం చేసుకోకూడదు. బట్ స్టిల్ ఏం చెప్తానంటే అలా చేయకుండా ఉండాల్సిందేనే చెప్తా. ఎందుకంటే అది కొంచెం డిస్టర్బింగ్ మ్యాటర్స్. బట్ బిగ్ బాస్ హౌస్ వాళ్ళకి హౌస్లో ఉన్నారు, ఒక 90 days ట్రావెల్ చేశారు, వాళ్ళకి ఒక ర్యాప్ వస్తుంది, ఒక అండర్స్టాండింగ్ వస్తుంది, ఒక బాండ్, ఫ్రెండ్షిప్ అనే బాండ్ జనరేట్ అవుతుంది. కాబట్టి సమ్హౌ దే ఫీల్ లైక్ వాళ్ళు ఎలా అయిపోతారంటే, మనం ఒక 2-3 గంటలు కలిసి వస్తేనే మనం చాలా క్లోజ్గా, రోజు 2-3 గంటలు కలిస్తేనే చాలా క్లోజ్గా ఫీల్ అయిపోతాం. అలాంటిది 24/7 90 days కలుస్తున్నారంటే వాళ్ళంతా అలా క్లోజ్గా అయిపోతారు. ఇంకా జెండర్ డిఫరెన్సెస్ అలాంటివి కూడా కొన్నిసార్లు మర్చిపోతూ ఉంటారు. సో ఇది మనం కళ్యాణ్కి అగెనెస్ట్గా తీసుకుని రుద్దేసి ఆ పిల్లల్ని నెగిటివ్ చేసేసి చేయాల్సిన నెసిటీ అయితే లేదు. పైగా ఇది పద్దాకి తీసుకొస్తే ఇద్దరికీ డిస్టర్బింగ్ మ్యాటరే. సో ఇది ఈ టాపిక్ మీద నా ఒపీనియన్ నేను చెప్పేశాను. నెక్స్ట్ మ్యాటర్, దీని మీద మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి, మీరేమనుకుంటున్నారు ఏంటి అని చెప్పి. నెక్స్ట్ ఇది భరణి అన్న ఇన్స్టాగ్రామ్ స్టోరీ. నిన్నటి నుంచి ఒకటి వాళ్ళు ఫస్ట్ పెట్టారు, తర్వాత 3-4 hours ఉన్నట్టుంది, దాన్ని డిలీట్ చేస్తారు. అది కళ్యాణ్కి అగెనెస్ట్గా పెట్టారు. కళ్యాణ్కి అగెనెస్ట్గా పెడితే ప్రాబ్లం ఏముంది? కళ్యాణ్ ఒక కంటెస్టెంట్, భరణి అన్న కంటెస్టెంట్. ఆబ్వియస్గా ఆయన మాట అంటారు, ఈయన మాట అంటారు, వాళ్ళు డిఫెండ్ చేసుకుంటారు, వీళ్ళు డిఫెండ్ చేసుకుంటారు, ఓకే, అదంతా ఓకే. బట్ ఇక్కడ పెట్టిన విషయం ఏంటంటే ఫేక్ సోల్జర్ అని చెప్పి ఒక తీసుకొచ్చారు. బయట ఉన్న ఏదైతే ఉందో ఆ సోల్జర్, ఆయన వృత్తి ఏదైతే ఉందో అది ఒక కంటెస్టెంట్ని కించపరుస్తా, వాళ్ళు చేసే ఏమంటారు జాబ్ని. సోల్జర్గా తన జాబ్ చేస్తున్నాడు, ఇప్పుడు తన ప్రొఫెషన్ మార్చుకోవాలనుకుంటున్నాడు. ఏంటి, తనకి ఇష్టమైన ప్రొఫెషన్ వైపు వెళ్ళాలనుకుంటున్నాడు. ఇది ఎందుకు తప్పు అవుతుంది? అంత మాత్రం ఇప్పుడు ఆయన సోల్జర్ కాకుండా పోడు కదా. ఈజ్ నాట్ ఎ ఫేక్ సోల్జర్. తన దేశానికి సేవ చేశాడు. ఇప్పుడు వేరే ప్రొఫెషన్లోకి వెళ్ళాలనుకోండి. ఇప్పుడు నేను అనుకోండి సాఫ్ట్వేర్ ఇంజనీర్, నేను యూట్యూబ్ వీడియోస్ చేస్తాను. రేపన్న రోజు నేను ఎందుకు స్టార్ట్ చేశాను అంటే నా కెరీర్లో
చేసి 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 ఇన్ని సంవత్సరాలు చేసి చేసి ఓ బోర్ కొట్టేస్తుంది. ఒక పాయింట్ రీచ్ అయిపోయిన తర్వాత ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది. సో దానికోసం ప్యాషన్తో చాలామంది వేరే ఏమంటారు బిజినెస్లు స్టార్ట్ చేయటం ఇవన్నీ చేస్తూ ఉంటారు. అలాగే నేను స్టార్ట్ చేసింది. ఇప్పుడు రేపన్న రోజు నేను అది వదిలేసినా కూడా, ఇప్పుడు నేను యూట్యూబ్లో కంటిన్యూ అయినా కూడా, దట్ డజంట్ మీన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాకుండా పోను నేను. అది ఉంటుంది ఆ ట్యాగ్. అలాగే ఆయన ఇండియన్ ఆర్మీకి సర్వీస్ చేశాడు అన్నది పోదు, సర్వీస్ చేశాడు ఆయన. ఇప్పుడు వేరే ప్రొఫెషన్లో మారుతున్నారు. అది తప్పు కాదు. దానికోసం ఫేక్ సోల్జర్ అని చెప్పి అతన్ని కించపరుస్తా ఇచ్చేయడం తప్పు. బర్నీ అన్న అకౌంట్ ఎవరైతే హ్యాండిల్ చేశారో వాళ్ళు చేసినైతే బిగ్గెస్ట్ మిస్టేక్, బ్లండర్. అలా చేయకుండా ఉండాల్సింది. తర్వాత వాళ్ళు అది మరి బాగా వైరల్ అయిపోయింది అనుకుంటా. సో దానికోసం నా వరకు వచ్చిందంటే వైరల్ అయిందని అనుకుంటా, లేదంటే నేను ఎక్కడ రీచ్ అవ్వాలి కానీ వైరల్ అయింది అనుకుంటా. దాన్ని డిలీట్ చేసుకున్నాను. ఎందుకంటే నేను వెళ్ళి చెక్ చేసేపాటికి ఏంటంటే డిలీట్ అయింది. ఇలా ఏ కంటెస్టెంట్ కూడా ఇంకొక కంటెస్టెంట్ని వాళ్ళ ప్రొఫెషన్స్ బయట విషయాలు తీసుకొచ్చి కించపరచకూడదు. ఈవెన్ బిగ్ బాస్ టీం కూడా వాళ్ళ ప్రొఫెషన్స్ని వాటిని తీసుకొచ్చి చేయకూడదు. చూడండి, ఇప్పుడు నా పాయింట్ మీరు అర్థం చేసుకోండి. లాస్ట్ టైము నాగార్జున గారు సెల్యూట్ కొట్టడం, ఆ సోల్జర్ అనేది తీసుకురావడం కంటించాయి. అలాంటివి చేయకూడదని చెప్పి, ఎందుకంటే అవి వాళ్ళకి ఉపయోగపడతాయి. సింపతి క్రియేట్ చేస్తే పక్క కంటెస్టెంట్లకి వాళ్ళకి అన్యాయం చేసినట్టు అని చెప్పి ఇక్కడ సేమ్ అదే చెప్తాను నేను. అలా అలా తీసుకురాకూడదు. కించపరచడానికి వాడుకున్నాను, తీసుకురాకూడదు. నా స్టాండ్ ఎప్పుడు ఒకేలా ఉంటుంది బ్రదర్, వేరేగా ఉండదు. మనం కంటెస్టెంట్ని మనకు అగెనెస్ట్గా ఉన్నప్పుడు మన గేమ్లో జరిగిన విషయాలతో మనం రీల్స్ చేసుకోవచ్చు, డిఫెండ్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు, మన వాళ్ళు మనం లేపుకోవచ్చు, పక్కన మీద ఇంకో ఇలా తప్పు చేశారని పెట్టుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ఫ్యాన్ పేజెస్ కొంచెం ఒక లెవెల్ దిగి బిలో ద బెల్ట్ వెళ్ళి కొడతా ఉంటాయి. కానీ అఫీషియల్ పేజెస్లో ఉన్న వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి, వాళ్ళు ఏం పోస్ట్ చేస్తున్నారన్న దాని మీద. ఎందుకంటే ఈరోజు వాళ్ళు లోపల వాళ్ళు ఎలా ఉన్నారు, బయట మీకు ఎనిమిస్లా కనిపించవచ్చు, బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు చాలా క్లోజ్గా ఉండొచ్చు. అప్పుడు ఎరిపప్పలేదు ఎవరు? మిమ్మల్ని ఫాలో అయ్యే ఫ్యాన్సా? ఎవరిని మీరు ఎరిపప్పలు చేసినట్టు? సో అఫీషియల్ హ్యాండిల్స్ మేజర్గా హ్యాండిల్ చేసేవాళ్ళు కేర్ఫుల్గా డిగ్నిఫైడ్గా హ్యాండిల్ చేయాలా. ఏది పడితే అది పోస్ట్ చేస్తాం, హైప్ కోసం ఏది పడితే అది చేస్తాం అంటే అది మీకేమవుదు. మహా అయితే మీరు ఈ హ్యాండిల్ వదిలేసి ఇంకో హ్యాండిల్ చూసుకుంటారు, లోపల బర్నీ అన్నకి పేలుతుంది. అందరూ ఇంత డీటెయిల్గా అర్థం చేసుకోరు కదా. బర్నీ అన్న అకౌంట్ హ్యాండిల్ చేస్తున్నట్టు ఇట్లా చేశారని చెప్పి బర్నీ అన్న ఇట్లా చేశాడు అంటారు. సో కొంచెం కామన్ సెన్స్ వాడండి. పోస్ట్ చేసేటప్పుడు మంచి విషయాలు పోస్ట్ చేసుకోండి. పక్కన ఆపోజిట్ కంటెస్టెంట్ ఏమైనా తప్పు చేస్తే అది పోస్ట్ చేయాలనుకుంటే దాన్ని ఒక డిగ్నిఫైడ్ మేనర్లో పోస్ట్ చేయండి. వాళ్ళు పర్సనల్ లెవెల్లోకి వెళ్ళి వాళ్ళు క్రిటిసైజ్ చేయాల్సిన నెసిటీ లేదు. అఫీషియల్ హ్యాండిల్స్ అంత కిందకి దిగిపోతే ఇంకా ఫ్యాన్ పేజెస్ని ఎవరు ఆపుతారు? వాళ్ళ ట్రోలింగ్ అడ్డు అది ఉంటుందా? బేసిక్ సెన్స్ ఉండాలి కదా. ఖచ్చితంగా రాంగే అది అలా పోస్ట్ చేయటం. సో ఇదొకటి నిన్న ఇది బాగా నాకు చాలామంది నిన్న ఎక్కువ మంది ఫార్వర్డ్ చేశారు. నేను చెక్ చేసేపాటికి డిలీట్ చేస్తుంది. వాళ్ళు తప్పాలు తెలుసుకున్నట్టున్నారు. బట్ నెక్స్ట్ టైం నుంచి ఇలాంటివి చేయకూడదు, చేయొద్దు. ఇది ఏదో సీజన్లో ప్రతి సీజన్లో ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఎవరు కూడా ఏ కంటెస్టెంట్ కూడా ఇంకొక కంటెస్టెంట్ని కించపరుస్తా వేరే విషయాలు తీసుకొచ్చి వాళ్ళ అఫీషియల్ హ్యాండిల్స్ పోస్ట్ చేయకపోవడం చాలా ఉత్తమమైన పని. మనోడిని మనం ఎంతైనా లేపుకోవచ్చు. పక్క కంటెస్టెంట్ల కోసం చెప్పచ్చు, మనకి వాళ్ళకి అగేన్స్ట్ ఆర్గ్యుమెంట్ అయినప్పుడు వాళ్ళు తప్పని చెప్పచ్చు. బట్ దెర్ ఈజ్ ఎ వే. ఇది సెకండ్ పాయింట్. సో దీని మీద కూడా మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి. ఈ 2 పాయింట్స్లో మీకు నచ్చితే కనుక ఏదో పాయింట్ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు 3వ పాయింట్ చెప్తా. అదేంటంటే 5th వీక్ కెప్టెన్సీ రచ్చ. ఇప్పుడు ఏమవుతుందంటే ఆ టాపిక్ అనేది మళ్ళీ తీశారు గట్టి బర్నీ గారు. దాని మీద అందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, బయట ఉన్న వాళ్ళు మాట్లాడతారు, లోపల ఉన్న వాళ్ళు మాట్లాడతారు. ఈరోజు నైట్ ఎపిసోడ్లో మనం చూస్తాం, అందరూ మాట్లాడతారు. మళ్ళీ ఆ విషయాలన్నీ హైలైట్ అవుతాయి. దాని గురించి లేనిపోని కూడా క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. అట్లా ఏంటంటే ఇప్పుడు అది ఎందుకు, అది అక్కడ కళ్యాణ్ చీట్ చేశాడా, డెమోన్ చీట్ చేశాడా, డెమోన్ ఇండికేషన్ ఇచ్చాడా, డెమోన్ ఇండికేషన్ ఇవ్వలేదా అంటే అది ఒక పిఆర్ స్ట్రాటజీ అని పిఆర్ తీసుకొచ్చి రుద్దేశారని చెప్పి అది ఇది అని చెప్పి కళ్యాణ్ డెమోని సపోర్ట్ చేసేవాళ్ళు ఆబ్వియస్గా అది అంటారు. సరేనా? నేనేమంటానంటే అది పిఆర్ ఆ ఫ్యాన్ పేజెస్ రుద్దింది అయితే మనం బయటే ఉండిపోవాలి. బిగ్ బాస్ టీం ఎందుకు దాన్ని టెలికాస్ట్ చేసి సపరేట్గా చూపిస్తారు? సో దెర్ ఈజ్ ఎ డౌట్. నేను డౌట్ అంటున్నా, కన్ఫర్మ్ చేయట్లే, నేను డౌట్ అన్నా. దెర్ ఈజ్ ఎ డౌట్. ఆ డౌట్ ఎందుకు వచ్చింది? సో అట్లా ఆ టైంకి బర్నీ అన్నట్టు చెప్పడం, అది అట్లా లెఫ్ట్ లెగ్తో ఇచ్చేయటం, లైవ్ ప్లస్ ఎపిసోడ్ కలిపి చూసుకుంటే కొంచెం ఇండికేషన్స్ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. సో దాన్ని పిఆర్ మీద వద్దకుండా బిగ్ బాస్ టీం టెలికాస్ట్ చేశారు. అయితే ఇక్కడ బిగ్ బాస్ టీం చేసిన తప్పు ఏంటంటే వాళ్ళు చేసిన తప్పే. అలాంటి డౌట్ అన్నది ఒకటి రైజ్ అయినప్పుడు వాళ్ళిద్దరు కంటెస్టెంట్స్ని అందరి ముందు కానీ లేదంటే సపరేట్గా కన్ఫెషన్లోకి పిలిచి కానీ కాన్ఫరెన్స్ చేసి ఆ వీడియో ప్లే చేసి మీ ఇద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు కరెక్ట్గా చెప్పండి అని చెప్పి నాగార్జున గారు అడిగేసి క్లియర్ చేస్తుంటే ఒకలా ఉండేది.
ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే గేమ్ ప్లే చేశారు. తనుజ గారి మీదకి ఈ వీడియో వదిలేరు. ఆవిడ ఏం చేస్తారు అనుకున్నారో, మరి ఆవిడకి కళ్యాణ్కి మధ్యలో గొడవలు పెడదాం అనుకున్నారు, సమ్ కాంట్రవర్సీ క్రియేట్ చేద్దాం అనుకున్నారు, ఏదో చేద్దాం అనుకున్నారు. అయితే ఆవిడ ఏం చేశారు, దీన్నేమి అంతగా యూజ్ చేసుకోవాలి. ఈ వీడియోని చూశారు, వదిలేశారు. నాకు తెలిసి ఆవిడకి అర్థమైందో లేదో కూడా డౌటే నాకు, ఆవిడ అడిగిన క్వశ్చన్కి ఆ టైంలో నాకు సరిగ్గా గుర్తుంటే కనుక. సరే అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ రోజు మళ్ళీ ఎందుకు వచ్చిందంటే, బర్నీ అనేది తీసినప్పుడు కళ్యాణ్ ఏం చెప్తాడంటే, శ్రీజ నాకు ఆ విషయం చెప్పిందని చెప్పాడు. సో ఇప్పుడు చాలా విషయాలు మళ్ళీ ఇక్కడ రైజ్ అవుతూ ఉంటాయి. శ్రీజ చెప్పటం రైటా రాంగా, లేదంటే ఇంతకీ వాళ్ళు చేసింది రైటా రాంగా, అలా చేసింది రైటా రాంగా అన్న దాంట్లో శ్రీజ ఇన్స్టా స్టోరీ ఏదో పెట్టింది. సో పెట్టారు. సో తన స్టోరీ కూడా వైరల్ అవుతుంది. ఆ స్టోరీ కూడా చాలామంది ఫార్వర్డ్ చేశారు. దాన్ని కూడా ఆవిడ కూడా అదే ఫ్యాన్స్ లాగే పిఆర్ స్ట్రాటజీస్ ఇవన్నీ అని చెప్తే, సో ఇది పిఆర్ స్ట్రాటజీస్ మాత్రమే కాదు, పిఆర్ రుద్దారంటేనే అయిపోతుంది. ఎందుకంటే బిగ్ బాస్ కూడా ప్లే చేశారు కాబట్టి. ఎస్, ఏకే వ్యవస్థను బిగ్ బాస్ టీం అక్కడ క్వశ్చన్ చేస్తుంటే బాగుండేది. క్వశ్చన్ చేయకపోవటం వల్ల ఇది అందరికీ బ్యాడ్ అయింది. అయితే డెమోన్ ఎందుకు హింట్ ఇస్తాడు, అసలు అలాంటి పర్సెప్షనే రాంగ్ అన్నట్టు పెట్టారు. డెమోన్ ఎందుకు హింట్ ఇవ్వాలి, డెమోన్కి ఏం పని, డెమోన్కి ఆల్రెడీ కళ్యాణ్ అంటే పడటం లేదు, పట్టలేనప్పుడు డెమోన్ ఎందుకు ఇస్తాడు, కాలు ఎందుకు ఊపుతాడు, ఎందుకంటే ఆ ముందు వీక్ వీళ్ళు కెప్టెన్సీ దాంట్లో గొడవ అయింది అని చెప్పి. అంత మాత్రం అదంతా ఎంటైర్ థింగ్ నాన్ సెన్స్ అని తీసేయడానికి లేదు. ఎందుకు అలాంటి డౌట్ వస్తుంది అంటే, అదే డెమోన్ అదే టాస్క్లో కళ్యాణ్కి ఓటేసి మరి కెప్టెన్ కూడా చేస్తాడు. మరి పట్టం లేదు, అలాంటప్పుడు ఎందుకు ఇంటిస్తాడు అనుకున్నప్పుడు ఓటు కూడా వేయకూడదు కదా. తనుజ కూడా క్లోజే, రీతు వీళ్ళిద్దరికి వేయచ్చు కదా. సో ఇక్కడ మీరేమంటారంటే, ముందు వారం కెప్టెన్సీ వాళ్ళ వల్ల పోయింది కాబట్టి ఇప్పుడు వాళ్ళ వల్ల వేసారంటారు. ఎస్, ఎగ్జాక్ట్లీ నేనే అదా అంటున్నా. ముందు వారం కెప్టెన్సీ పోయింది కాబట్టి ఇప్పుడు హెల్ప్ చేయాలని ట్రై చేశాడేమో. ఐఎమ్ నో బడీ, నేను జడ్జి చేయట్లేదు. నేనేమంటున్నానంటే అదొక పర్సెప్షన్ ఉంటుంది కదా అంటున్నాను నేను. దాన్ని క్లియర్ చేయాల్సిన బాధ్యత బిగ్ బాస్ టీంకి, దాని గురించి ఆన్సర్ చేయాల్సిన బాధ్యత డెమోన్ అండ్ కళ్యాణ్కి ఉంటుంది. దాన్ని కొట్టేలేమంటున్నాను నేను. దాన్ని ఒక ఎవరో రివ్యూస్ ఉద్దారనో లేదంటే ఎవరో పిఆర్ ఉద్దారనో కదా, బిగ్ బాస్ టీం కూడా ప్లే చేశారు అది. ఇప్పుడు టీవీ ఆడియన్స్కి మనం అంటే సోషల్ మీడియాలో ఉన్న స్టోరీస్ చెప్పుకుంటూ ఉంటాం, రివ్యూస్ చెప్పుకుంటూ ఉంటాం. టీవీలో ఇప్పుడు వచ్చిందంటే వాళ్ళ టీవీ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారనుకోండి, మన మదర్ లాంటి వాళ్ళందరూ, మన అమ్మ లాంటి అందరూ చూసినప్పుడు వాళ్ళకి తెలుసా ఈ పిఆర్ స్ట్రాటజీస్ ఇవన్నీ. బిగ్ బాస్ టీం వేశారంటే ఏమనుకుంటారు, ఓహో వీళ్ళు తప్పు చేశారని కదా అనుకుంటారు. అక్కడ మనం క్వశ్చన్ చేయాల్సింది బయట రుద్దిన పిఆర్లని రివ్యూర్లని వాళ్ళు కాదు, బిగ్ బాస్ టీంని. మీరు ఎందుకు అట్టేసి వదిలేశారని చెప్పి, మీరు అసలు అక్కడ ఎందుకు వేసి తనుజకు వదిలేశారు, మీకు అంత డౌట్ ఉన్నప్పుడు మీరు క్వశ్చన్ చేయాల్సింది కళ్యాణ్ని డెమోని కదా అని. ఏం చేద్దాం అనుకుని అది చేశారని చెప్పి. సో ఆ క్వశ్చన్ వ్యాలిడ్గా ఉంటుంది అది క్వశ్చన్ చేస్తే. ఆ పర్సెప్షన్, ఆ యాంగిలే రాంగు, డెమోన్ ఎందుకు అలా చేస్తాడు, డెమోన్కి పట్టలేదంటే అది రాంగ్ అంటే నొప్పుకోను. నా పర్సెప్షన్ అది రాంగ్ అని ఎలా అంటాం, ఎందుకంటే నేను చెప్పాను ఇచ్చుండొచ్చు అని. ఎందుకు ఇచ్చుండొచ్చు అంటే, ఆ ముందు వారం వాళ్ళకి గొడవ అయింది, సో అందులో హెల్ప్ చేయలేదు కాబట్టి ఇప్పుడు ఇచ్చుండొచ్చు, అందుకని ఓటు కూడా వేసాడు. సో ఇది మనం క్వశ్చన్ చేయాల్సింది ఈ థియరీ చెప్పిన వాళ్ళు రాంగ్ అని కాదు, బిగ్ బాస్ టీంని క్వశ్చన్ చేయాలి ప్రాపర్గా. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, శ్రీజ చెప్పింది కళ్యాణ్కి అంటే ఇలాంటి విషయాలు మనకి ఎందుకు టెలికాస్ట్ చేయట్లేదు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇలా చెప్పచ్చా, బయట విషయాలు చెప్పచ్చా లేదా అంటే, జనరల్గా బిగ్ బాస్ ఏమంటారంటే బయట విషయాలు చెప్పొద్దు అంటే, మీరు బయటికి వెళ్ళి చూసినవి తెలుసుకునేవి ఈవెన్ అది షోలో పాయింట్ అయినా సరే చెప్పొద్దనే చెప్తారు. మనకు ఆ అనౌన్స్మెంట్ రావటం కానీ ఇదంతా సరే, ఎండ్ ఆఫ్ ది డే అది పెద్ద వ్యాలిడ్ క్వశ్చన్ కాదనుకున్నాం, తీసేద్దాం, నేను కూడా తీసేస్తాను. సరే అది హింట్ అనుకున్నారో ఏదనుకున్నారో కానీ చెప్పారు. నా క్వశ్చన్ ఏంటంటే, ఆవిడ చెప్పింది చెప్పలేని క్వశ్చన్ కాదు, మనకెందుకు టెలికాస్ట్ చేయలేదన్నది నా క్వశ్చన్. మనకెందుకు కట్ చేయాలి? ఇప్పుడు ఆవిడ చెప్పేసింది ఆయన తెలిసిపోయింది కదా, తెలిసిపోయినప్పుడు అక్కడ చెప్పడంతో పాటు ఇంకేం చెప్పారు, మనకి టెలికాస్ట్ చేస్తే మనం చూస్తాం కదా ఎగ్జాక్ట్గా ఏం చెప్పారని. లేనివి చెప్తే, కొత్తవి చెప్తే, అసలు మ్యాటర్ చెప్పకపోతే, వేరే ఏదైనా చెప్తే మనకెట్లా తెలిసిద్ది? మనకు చూపించాలి కదా అన్నది నా క్వశ్చన్ బిగ్ బాస్కి. మీకు అర్థమవుతుందా? బిగ్ బాస్ టీం మనకు చూపించాలి కదా. సో ఒకవేళ బిగ్ బాస్ టీంకే క్యాప్చర్ అవ్వని విధంగా వీళ్ళు చెప్పుకున్నారా పోనీ అంటే, అక్కడ లూప్ హోల్ ఉందా? బిగ్ బాస్ టీం తెలియకుండా మనం మాట్లాడుకోగల కెపాసిటీ అక్కడ ఉందా? అప్పుడు షోలో ఇంకెన్ని జరుగుతున్నాయో, ఈ మధ్య వస్తున్న లీక్స్ అన్నీ ఇంక రైట్ అనేమో, మైకిల్ తీసేసి మాట్లాడేసుకుంటున్నారు, ప్లాన్లు చేసుకుంటున్నారు అంటే అన్నీ రైట్ అయిపోతాయి కదా. అప్పుడు బిగ్ బాస్ మీద పెద్ద వాళ్ళ రియాలిటీ మీద పెద్ద క్వశ్చన్ మార్క్ వస్తుంది కదా. నేను క్వశ్చన్ చేస్తాను దాన్ని, నేను కళ్యాణ్ తప్ప డెమోన్ తప్ప ఎవరు తప్ప అంటే అది డిఫెండ్ చేసుకోవాల్సింది వాళ్ళు, వాళ్ళ ఆన్సర్ని బట్టి మనం డిసైడ్ చేసుకోవాలి. అసలు ఆ పర్సెప్షనే రాంగ్ అంటానికి లేదు, అక్కడ స్కోప్ కనిపిస్తుంది, ఇండికేషన్స్ ఉన్నాయి. కానీ ఆ ఇండికేషన్స్ని రైటా రాంగా, రైట్ అనుకుంటే ప్రూవ్ చేయాల్సిన బాధ్యత బిగ్ బాస్ది. రైటా రాంగా మనం ప్రూవ్ చేయలేము అనుకున్నప్పుడు దాని నుంచి ఆన్సర్ తీసుకోవాలి. ఇండివిజువల్గా కళ్యాణ్ నుంచి డెమోన్ నుంచి ఇండివిజువల్గా పిలిచి ఒక్కొక్కరిని కన్ఫెషన్ రూమ్కి పిలిచి తీసుకోవాలి. తీసుకుని ఉంటే మనకు క్లియర్ కట్ ఆన్సర్ వచ్చేది. సరే ఇప్పుడు అంతా మళ్ళీ అది తను చెప్పినప్పుడు దాన్ని టెలికాస్ట్ చేయకపోవడం ఎవరిని కాపాడటానికి అన్నది నా క్వశ్చన్. ఎవరిని కాపాడటానికి? శ్రీజ ఏమైనా రాంగ్గా చెప్పిందా? అప్పుడు శ్రీజని కాపాడదాం అనుకున్నారా?
పోనీ కళ్యాణ్ ఏమైనా వైలెంట్గా రియాక్ట్ అయ్యాడా? అంటే కళ్యాణ్ కాపాడదాం అనుకున్నారా? ఎందుకంటే శ్రీజ ఇచ్చి హింట్స్ ఇచ్చేసి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నెక్స్ట్ రేషన్ మేనేజర్గా ఉన్న తనుజాని కళ్యాణ్ బాగా సతాయిస్తాడు. ఈవెన్ నాగార్జున గారు వీకెండ్లో అంటారు, మీకు గుర్తుంటే, ఫ్రెండ్ వచ్చి హింట్స్ ఇచ్చి వెళ్ళింది అందుకని ఇదంతా చేశాడని చెప్పి. సో అక్కడ ఏమైనా ఎక్స్ట్రా ఇచ్చారా? అక్కడ మీరు కళ్యాణ్ ప్రొటెక్ట్ చేశారా? పోనీ తనుజ కూడా అందులో ఇన్వాల్వ్ అయిందా? తనుజాని ప్రొటెక్ట్ చేశారా? లేదా అసలు మీరు క్యాప్చర్ చేయలేదా? ఇవి పాయింట్స్. వీటికి సమాధానాలు బిగ్ బాస్ టీం నుంచి ఎత్తుక్కోవటం అంటే ఇంకంతే. విజయవాడలో ఏమంటారు, లంకి బిందుల కోసం ఎతికినట్టు ఉంటుంది సిటీస్లో, దొరకవయ్యి. సో ఎవరి పర్సెప్షన్స్ వాళ్ళకు ఉంటాయి. మన అన్నిటినీ పిఆర్ మీదకి తోసేసి రుద్దేసి బిగ్ బాస్ వేసిన క్లిప్స్కి కూడా రివ్యూయర్లని పిఆర్లని వాళ్ళని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. అట్లీస్ట్ రివ్యూయర్స్ని అందులో నుంచి బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. కొంతమంది మీరే రుద్దుతా ఉంటారు. రుద్దేది ఏముంది? మన ఒపీనియన్ చెప్పి వదిలేస్తాం కానీ రుద్దటే ఉంది. చెప్తాం ఎస్ మ్యానిపులేషన్ జరిగిద్ది అంటే జరగచ్చు. అది మీరు తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. లాజికల్గా అనిపించిందంటే మీరు చేంజ్ చేసుకుంటారు. లాజికల్గా అనిపించకపోతే మీరు ఎందుకు చేంజ్ చేసుకుంటారు? మీరేనా అంత అమాయకులా? మీరేనా అంత పిచ్చోళ్ళే ఏంటి? ప్రతి ఒక్కరికి బిగ్ బాస్ చూడగానే ప్రతి ఒక్కరికి థాట్స్ వస్తాయి, ప్రతి ఒక్కరికి ఒక ఒపీనియన్ వస్తాయి, ప్రతి ఒక్కరు రివ్యూరే. ఒక వ్యక్తి ఒపీనియన్ మార్చాలంటే అంత ఈజీ పది కాదు. అది అంత ఈజీగా అయిపోతే ఇంకే. సో మనం ఒక ఒపీనియన్ చెప్పినప్పుడు లాజికల్గా చెప్పేది కరెక్ట్ అనిపిస్తేనే ఒపీనియన్ మారుతుంది, లేదంటే మారదు. అలాగే కొత్త ఒపీనియన్ గాల్లోంచి తీసి క్రియేట్ చేసేస్తామంటే అవ్వదు. కళ్యాణ్ చీట్ చేస్తాడు అనగానే అయిపోదు అక్కడ, చీట్ చేస్తాడని చెప్పి. దానికి లాజికల్ 2 పాయింట్లు పెడితే ఒక 50% అనిపిస్తుంది, ఇది కళ్యాణ్ నుంచి మనం తెలుసుకోవాలి, అంతే, సింపుల్. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. అది. సో ఈ 3 కాంట్రవర్సీలు సారీ కంటిన్యూస్గా మాట్లాడుతున్నాను భయ్య. అక్కడ కూడా ఇంకో కాల్ వస్తుంది ఏంటో. ఈ 3 కాంట్రవర్సీలు నిన్నటి నుంచి ఇదేమో కొత్తగా క్రియేట్ అయింది. సో ఈ 2 నిన్నటి నుంచి అడిగారు. నేను రీల్ చేసి పెడదాం అనుకున్నా కానీ లేదు, నాకు అర్థమైంది అన్నిటికీ ఒక్కొక్కటి రీల్ చేసుకుంటా ఉంటే ఆ రీల్స్ మీద కూడా క్వశ్చన్లు వస్తున్నాయి. దానికి రీల్ చేయలేదని, దీనికి రీల్ చేయలేదని, అదంతా ఆ రీల్స్ అన్ని నా టైంని బట్టి చేస్తాను భయ్య. బట్ బిగ్ బాస్ రివ్యూస్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో అది మాత్రం ఒకటి కూడా మిస్ అవ్వాలి. నాకు ఒంట్లో బాగాపోయినా మిస్ అవ్వను. రీల్స్ అనేవి జస్ట్ ఇంకా వేరే టైంని బట్టి టైం ఉంటే కనుక చేస్తూ ఉంటాను. దాన్ని కూడా క్వశ్చన్ చేస్తాను, ప్రతిదాన్ని క్వశ్చన్ చేస్తూ ఉంటారు. రివ్యూయర్స్ లైఫ్ అంత ఈజీగా లేదు ఇక్కడేమి. నాకు జ్వరం వచ్చి నేను రోజు రివ్యూ చేయకపోతే నాకు ఎన్ని మెసేజ్ వచ్చినాయి అనుకున్నారు? పలానా కంటెస్టెంట్కి నెగిటివ్ అయిందని చెప్పి చేయలేదా? పలానా కంటెస్టెంట్కి పాజిటివ్ అయిందని చేయలేదా అని చెప్పి వచ్చినాయి. క్షమించరు అసలు. అందుకని తెల్లారుజాము 4 కూడా లేచి నా ఫేవరెట్ ట్యాబ్లెట్ డోలో వేసుకొని మరి చేసింది, పెయిన్ కిల్లర్స్ వేసుకొని మరి చేసింది. అంత ఈజీ కాదు. అది సంగతి. మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి. నా ఒపీనియన్స్ నచ్చితే కనుక మీరు ఖచ్చితంగా వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కాంట్రవర్షియల్ టాపిక్స్ పెద్దగా డిస్కస్ చేయకూడదు, దట్టు పేర్లు పెట్టి డిస్కస్ చేయకూడదు అనుకుంటూ ఉంటా. బట్ సమ్టైమ్స్ అది బియాండ్ వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఇంక మాట్లాడాల్సి వస్తుంది. అంటే ఏ ఒక్కరికి అన్యాయం జరగకూడదు అన్నది నా ఉద్దేశం. ఆ వాష్రూమ్ విషయంలో ఇప్పుడు అంత నెగిటివ్ చేసేసుకుని రీల్స్ వైరల్ చేయాల్సిన నెసిటీ లేదన్నది నా ఉద్దేశం. వీకెండ్ కూడా నా తెలిసి దీని గురించి మాట్లాడరు. బట్ ఇంకొక వీడియో చేసుకుందాం వీకెండ్లో నాగార్జున గారు ఏం అడగరు అని చెప్పి. బట్ ఇవి నా ఒపీనియన్స్. సో మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ న్యూస్.